మాజీ ప్రధాని పివి నరసింహారావు 94వ జయంతిని పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ వద్ద తెలంగాణ మంత్రులు నాయిని, తుమ్మల, శ్రీహరి, ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీర, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్, జానారెడ్డి, భట్టి, వీహెచ్లు నివాళులర్పించారు. బహుభాషా కోవిదుడు, సాహితీవేత్త, ఆధునిక సంస్కరణవేత్తగా గుర్తింపు పొందిన పివి తెలుగువాడు కావడం గర్వించదగ్గ విషయమన్నారు నేతలు. పివి నరసింహారావు గారి 94వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశానికి ఎనలేని సేవలు అందించిన పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఒక పెద్ద సంక్షోభం నుంచి గట్టెక్కించిన మహామనిషి. మరి బహుభాషా కోవిదుడు, సాహితీవేత్త, నిజాం వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. పివి నరసింహారావు గారి 94వ జయంతిని చాలా సగర్వంగా జరుపుకుంటా ఉన్నాం. తెలుగు జాతికి, కాంగ్రెస్ పార్టీకు ఒక మణిపూసలా నిలబడ్డారు. ఈ ప్రపంచంలోనే కేవలం 5 సంవత్సరాల కాలం గడపడం కాదు, ఈ ప్రపంచంలోనే 2, 3వ స్థానంలో పోటీ పడేటువంటి శక్తివంతమైనటువంటి దేశంగా తయారు చేసినటువంటి వారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రధానిగా వారు చేసినటువంటి సేవలు అపారమైనటువంటిది. తెలంగాణ ప్రాంత బిడ్డ అయినందుకు మేమందరం గర్వించాలి. ఇందులో తెలుగు ప్రజలందరూ కూడా గర్వించేటువంటి బిడ్డ. అంతేకాదు, రాష్ట్రానికి, దేశానికి వివిధ హోదాల్లో సేవలు అందించినటువంటి మహనీయుడు. ఇవి అందరికీ అన్నీ తెలిసినటువంటి విషయమే, ఎప్పుడు చెప్పుకున్నది. తెలుగువాడుగా ఈ దేశ ప్రధానమంత్రి 5 సంవత్సరాలు మెజార్టీ లేకున్నా, తక్కువ మెజార్టీ ఉన్నా 5 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి ఘనత నేను అనుకున్నా. బహుశా ఈ దేశంలో మెజార్టీ లేకుండా ప్రధానమంత్రిగా పూర్తి కాలం కొనసాగినటువంటి ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారు. ఇవాళ ఎకనామిక్ రెవల్యూషన్ రావడానికి యావత్ భారతదేశంలో ఇండస్ట్రీసు కనుక ఆయన ఇవాళ నిజంగా కూడా ఆయన లేకపోయినా ఆయన చూపించినటువంటి ఆదర్శాలు, ఆయన చూపించినటువంటి ఆలోచనను వచ్చే తరం వారు తప్పక తెలుగువాడుగా గర్వపడేటట్టు, ఫ్యూచర్లో కూడా తెలుగువాడుగా భారతదేశంలో మన ఉనికిని కాపాడుకోవడానికి శాయశక్తుల ప్రతి పౌరుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలి అనేది నా ఉద్దేశం. ఏదేమైనా ఒక అత్యున్నత ప్రధానమంత్రి పదవే ఎవ్రీథింగ్. బట్ ఇంకా వారి స్వర్గస్థులైనప్పుడు గౌరవించుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా చేయడం సంతోషం. దీని రాజకీయ కోణంలో బీజేపీ కానీ ఇంక ఏ పార్టీలు కానీ ఎవరు కూడా మాట్లాడకుండా ఇంకా ఆయన్ని ఎట్లా గౌరవించుకోవాలో, ముందుకు ఎట్లా పోవాలో పోతే మంచిది తప్ప. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి 94వ జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మెజార్టీ లేనటువంటి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడిపించినటువంటి చాకచక్యం పివి నరసింహారావుకే దక్కింది. అదే కాకుండా పివి నరసింహారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు కానీ మిగతా చాలా కార్యక్రమాలు తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేసినటువంటి వ్యక్తి. पीवी नरसिम्हा साहब जो हमारे साबिका प्राइम मिनिस्टर रहे और इस तेलंगाना स्टेट के हमारे चीफ मिनिस्टर भी रहे. आज उनका 94 बर्थडे हो रहा है और यहाँ पर हम सब लोग यहाँ जमा हुए हैं और उनके लिए श्रद्धांजलि. భారతదేశం ప్రపంచంలో ఆర్థిక దిగ్గజంగా ఉందంటే దానికి ఆద్యుడు మన పూజ్యులు దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. ఈరోజు భారతదేశం మొత్తం ప్రపంచంలోనే గౌరవం పొందుతుందంటే దానికి ప్రధాన కారకుడు పివి నరసింహారావు గారు. భారతదేశ చరిత్రను మలుపురాయిగా మార్చింది మన తెలంగాణకు గర్వకారణమైనటువంటి వ్యక్తి కీర్తిశేషులు పివి నరసింహారావు గారు. పీవీకి భారతరత్నను కాంగ్రెస్ సిఫార్సు చేయాలన్నారు ఆయన కుమారుడు పివి రాజేశ్వరరావు. పీవీ దేశానికి దిశ చూపిన మహానేత అన్నారు. ప్రతిపక్షాలన్నీ పీవీని స్మరిస్తున్నాయని ఇది శుభ పరిణామమన్నారు. పీవీ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు ఆయన. భారతదేశంలో ప్రతిపక్షాలు
ప్రతిపక్ష పార్టీలన్నీ ఆయన గురించి ఆలోచన చేస్తున్నాయి. ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం, హర్షించదగినటువంటి విషయం. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకొచ్చి ఆయన గురించి ఆలోచన చేసి ఈ దేశానికి ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి భారతరత్న ఆయనకు పార్టీ తరఫున సిఫార్సు చేయాల్సిందిగా కుటుంబ సభ్యులు అందరం మేము కోరుతున్నాం. ఇది